తమ్ముడి కోసం అన్నయ్య వచ్చారు. ఇది ఆశ్చర్యమేమీ కాదు, అసాధారణం అంతకంటే కాదు. అయితే చిరంజీవి ఇలా సెలెక్టెడ్గా వీడియోలు విడుదల చేయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. తొలుత సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు కోసం చిరంజీవి గతంలో ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోదరుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా మరో వీడియోను విడుదల చేశారు. అయితే మరి మిగిలిన జనసేన అభ్యర్థుల మాట ఏమిటి? వాళ్లకు చిరంజీవి మద్దతు ఇవ్వరా అన్నదే ఇప్పుడు తెర మీదకు వస్తున్న ప్రశ్న. కొద్ది రోజుల క్రితం సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు కోసం విడుదల చేసిన వీడియోలో చాలా కాలం తర్వాత రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నానని, అది కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం అంటూ వ్యాఖ్యానించారు. జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడటం శుభపరిణామం అని, ఇది చాలా సంతోషకరం అంటూ కూడా అందులో వ్యాఖ్యానించారు. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులు ఇద్దరు మంచివాళ్లే కాకుండా సమర్థవంతులు కూడా అంటూ కితాబిచ్చారు చిరంజీవి. తాజాగా అంటే మంగళవారం నాడు విడుదల చేసిన వీడియోలో జనసేన అధినేత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో ప్రధానంగా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ తనకంటే ఎక్కువ జనం గురించే ఆలోచిస్తారని, పవన్ కు అలాంటి మనస్తత్వం ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేయాలనుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కష్టార్జితంతో సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడవడానికి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశం కోసం పోరాడే జవాన్లకు పెద్ద మొత్తంలో సాయం చేశారన్నారు. ఎంతమందికో సాయం చేసిన పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఇలాంటి నాయకుడు కదా కావాల్సిందనే అభిప్రాయం తనకు కలిగిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని, కానీ రాజకీయాల్లోకి మాత్రం తన ఇష్టంతోనే వెళ్ళాడన్నారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి అన్నయ్యగా ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్ కోసం చేసే యుద్ధం అదని వెల్లడించానన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆయన గొంతు ఉండాలన్నారు. జనమే జయమని నమ్మే జనసేనాని ఏమి చేయగలరో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడని, మీకోసం అవసరమైతే కలబడతాడని, మీ కళ నిజం చేస్తాడని చిరంజీవి చెప్పారు. పిఠాపురం వాసులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించాలన్నారు. చిరంజీవి ఈ వీడియోలో ఒక్క పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడి మిగిలిన జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి పార్టీ అభ్యర్థుల కోసం విడిగా మరో ప్రత్యేక వీడియో విడుదల చేస్తారా, కూటమి తరపున కూడా మరో వీడియో చేస్తారా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇక ఈ వీడియోతోనే చిరంజీవి రాజకీయ ప్రకటనలు ఇచ్చినట్లు అనుకోవాలా అన్నది కొద్ది రోజులు పోతే గానీ తెలియదు. కనీసం తమ్ముడు పార్టీ అభ్యర్థులకు అండగా నిలవకుండా కేవలం పవన్ కళ్యాణ్కే పరిమితమైతే మాత్రం చిరంజీవి రాబోయే రోజుల్లో విమర్శలు ఎదుర్కోక తప్పదని చెప్పొచ్చు. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నందున ఆయన ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన అందరి గురించి కూడా ఒక మాట మాట్లాడి ఉంటే బాగుండేదనే చర్చ సాగుతుంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తే అధికార వైసీపీ నుంచి అటాక్ మరింత దారుణంగా ఉంటుందనే భయపడి చిరంజీవి కేవలం తమ్ముడి కోసమే ప్రకటన చేశారా అనే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పటి వరకు చిరంజీవి విడుదల చేసిన వీడియోలు చూస్తే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి మాత్రమే మద్దతు పలికినట్లు చెప్పుకోవచ్చు. అందులో ఒకరు సీఎం రమేష్, రెండో వ్యక్తి పంచకర్ల రమేష్ బాబు, ఇప్పుడు మూడో వ్యక్తి తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి మిగిలిన జనసేన అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతుగా ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.